శ్రీ వాయుగురువైన తుళువ వంశరాజులు. ఈ తుళువ వంశరాలు 1506 నుంచి 1576 వరకు కూడా ఉన్నారు. ఈ తుళువ వంశ స్థాపకుడైన వీరనరసింహరాయలు 1506లో 1509లో సేముషి దురంధుడైన మహామ తిమ్మస్సు తోడ్పాటుతో విజయనగర సామ్రాజ్యం 3 ఏండ్లు మాత్రం పరిపాలించాడు. ఎల్లప్పుడూ శత్రువులతో పోరుతున్నప్పటికి కూడా వీరనరసింహరాయలు ప్రజల స్థితిగతులను సతుతో విచారించి చక్కబెట్టాడు. ప్రజల కష్టభారమును తగ్గించుటకు అతడు పెండ్లి సుంకము తోసివేశాడు. రాయలను ధిక్కరించాడు. అచ్యుతదేవరాయలు బావమరైన నలరాజు ధిక్కరించాడు. సంఘాన్ని వివాహంగా తీసిపడేశాడు. ఈ వీరనరసింహరాయల తర్వాత కృష్ణదేవరాయలు క్రీస్తుశకం 1509 నుంచి 30 వరకు కూడా విజయనగర సామ్రాజ్యానికి అధికారి అయ్యాడు. వీరనరసింహరాయల తర్వాత కృష్ణదేవరాయలు రణరంగి నందుని కూడా రణరంగమంతా కూడా రాజతంత్రమందును ప్రజానురంజకత్వమును విషయములను కూడా సాహిత్య సేవ ఎందును కూడా అసమాన ప్రజ్ఞ కల సార్వభౌముడయ్యాడు. ఈ విధంగా అలసాని పెద్దన మహచైత్ర నందితిమ్మన్న పారిజాపహరణ కృష్ణదేవర అంకితమని వచ్చారు. వారు తమ గ్రంథాలకు ఉమ్మత్తూరు శివముద్ర సముద్రములను జయించుటయు ఉదయగిరి బెల్లంకొండ కొండవీడు కొండపల్లి మొదలగు దుర్గములను సాధించుటయును కూడా ఇత్యాది చరిత్రను చారిత్రక రచనలు సూచించి ఉన్నాడు. కృష్ణదేవరాయ విద్వత్సభలను గురించి కవి సంభావనోత్సవములను గురించి కూడా నంది తిమ్మన్న వర్ణించాడు. భువన విజయాఖ్య సంపన్న నవరత్న ప్రభాత నలినాప్త అని కృష్ణదేవరాయ పేరుగ మందిరమున తిమ్మన కవి వర్ణించి అతని సభాస్థానం భువన విజయమని తెలిపాడు. భువన విజయమని కృష్ణదేవరాయ తన ఆస్థాన సాహిత్య గోష్ఠులు జరుపుటకు భువన విజయము అను భవనము నిర్మించి అందు అష్టదిగ్గజములను కవులను కూడా ఆదరించి పోషించాడు. కృష్ణదేవరాయలు కృతిపతియే కాక కృతికర్త కూడా రెండు కూడా. ఇతడు తెలుగులో ఆముక్తమాల అనే ప్రౌఢ ప్రబంధాన్ని, సంస్థలో జాంబవతి కళ్యాణ కృతులను కూడా రచించాడు. కృష్ణదేవరాయ కాలంలోనే దక్షిణ భారతం అంతటా కూడా తెలుగు జాతీయ తెలుగు భాష ఎందుకు కీర్తి ప్రతిష్టలో వ్యాపించింది. కృష్ణదేవరాయలు నీ రాజనీతి మర్మజ్ఞుడు, ప్రజాపతి రక్షకుడు, ప్రభు మంత్రోత్సాహ శక్తి సంపన్నుడు, సకల కళా విషాదుడు. మహామంత్రి తిమ్మస్సు తోడ్పాటుతో అతడు ప్రజల హితము కొరకై ఆర్థిక ప్రణాళిక కార్యక్రమాలను దక్షిణ దేశ మంత్రులను దేవాలయ జీర్ణోద్ధరణకు గోపుర వాస్తు నిర్మాణ కార్యములను పెద్ద ఎత్తున జరిపించాడు. అతడి కాలంలో ఆంధ్రుల రాజకీయాధిపత్యమును కటకము నుండి కన్యాకుమారి వరకు కూడా వ్యాపించింది. కవిత్వ లలిత కళాభివృద్ధికి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలకు రాయలయుగం స్వర్ణయుగమైంది. కథన విజయంలో కవి పండిత పోషణలతో సహజ సాహిత్య విష్ణు సృష్టిలో సంగీత విద్యా ప్రవీణంలో విశిష్టాద్వైత మతాపి నివేశంతో పరమత సాధనంతో కృష్ణదేవరాయలు కాదు అతడే సాటి. అతడి కాదు కృష్ణదేవరాయల తర్వాత నియం తన కోరికను అనుసరించి అతని సవతి తమ్ముడైన అచ్యుతదేవరాయలు 1530 నుంచి 1542 రాజు అయ్యాడు. అతని కాలంలో పెక్కు కారణమైన రాయల సంస్థాన ప్రతిష్ట కొంత తగ్గింది. అందుకు కుటుంబ కలహం ముఖ్యంగా వచ్చాయి. కృష్ణరాయల యొక్క మరణం తర్వాత అతనికి తిరుమలాంబ అనే యవనవతి పుత్రికను 8 మాసముల ప్రాయము చిన్న కుమారుడును కలడు. అందువలన 1515 ప్రాంతమున కృష్ణదేవరాయలు తిరుమలాంబను అరవిటి బుక్కరాజు అనే మునిమనవడైనటువంటి రామరాజుకి ఇచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత దగ్గరుంచుకొని సంస్థానంలో ఉన్నతోద్యోగం ఇచ్చి చూశాడు. ఇవన్నీ కూడా క్రమక్రమంగా అతడు ప్రముఖుడై అళియ అల్లుడు రామరాజు అని పేర ప్రసిద్ధి అయ్యాడు. అళియ రామరాజు అని అల్లుడు అన్నమాట. ఈ విధంగా తన మరణాంతరము రాయల సింహాసనమును తను దక్కవలనని లేదా ముక్కుపచ్చులారిని మరిదికి తాను సమరక్షగా ఉండవలని రామరాజు ఆశించాడు. తన సవతి పినమామైనటువంటి అచ్యుతదేవరాయలు రాజు కూడా అతనికి ఇష్టపడలేదు. కనుకనే అతడు అచ్యుతదేవరాయలను ఎదిరించాడు.
లేక సామ్రాజ్యంలో కుటుంబ నైరాశ్య కారణంగా సంక్షోభం కలగడం శ్రేయస్కరం కాదని భావించి అచ్యుతదేవరాయలు రామరాజుతో సమాధానపడ్డాడు. అచ్యుతదేవరాయలతో పాటు కృష్ణదేవరాయల పుత్రుడు సామ్రాజ్యాధిపత్యమందు భాగస్వామి కావాలని ఆ శిశువు ప్రాపుగా అతని భావోయేగు రామరాజు కార్యకర్త రాజకీయ కార్యములను నిర్వహించవలెనని తీర్మానించింది. ఈ విధంగా ఈ తీర్మానం పిమ్మట అచ్యుతదేవరాయలు మరల విజయనగర సామ్రాజ్యానికి అభిషేకం చేయించుకున్నాడు. రాజ్యాభిషేకం కృష్ణదేవరాయల చివరిలోను సామ్రాజ్యమునకు సర్వాధికారి అతని ఆదేశం ప్రకారము అచ్యుతదేవరాయల కొరకు సింహాసనమున శత్రుహస్తము కానీయక కాపాడిన సాలువ నరసింగరాయలు నాయక బిరుదం కుదిరినట్టు చెల్లప్పకు నచ్చలేదు ఈ విషయం. అందువల్ల అతడు కోపంతో ద్రావిడ దేశమునకు పోయి ద్రవిడ కేరళ ప్రముఖులను కూర్చుకొని అచ్యుతదేవరాయలను ధిక్కరించాడు. అచ్యుతదేవరాయల బావమరిది చలకరాజు చిన్నబోరాజు నాయకత్వం కింద రాయని సైన్యము నరసింగరాయని ఓడించింది. అచ్యుత రాయని సైన్యము చంద్రగిరి, తిరుపతి, కాళహస్తి, కంచి, త్రివర్ణాలమున పట్టణములను జయించి దర్శనమున తిరునల్లేశ్వరి వరకు ఆ దేశమును స్వాధీనపరుచుకున్నట్లు అచ్యుత రామాభ్యుదయమును కావ్యం బడి తెలుస్తోంది. ఆ కృష్ణదేవరాయ చిన్న కుమారుడు ఆశ్రయము చేసుకొని చిన్న కుమారుని ఆశ్రయం చేసుకొని అతని సామ్రాజ్య భాగమును భాగస్వామి సంపాదించి అచ్యుతదేవరాయలతో సమానుడైన రాజ్యాధికారమును చేసినటువంటి రామరాజు అధికారమును ఆ అర్భకుని అకాల మరణంతో సన్నగిల్లిపోయింది. పాపం అర్భకుని అకాలం. దానికి అచ్యుతదేవరాయలు రామరాజు ముందు ఆదరింపక తన బావమరుదులైనటువంటి నరకరాజుని పుత్రుడు పేర్చిన తిమ్మరాజును ప్రాముఖ్యం ఇచ్చాడు. అచ్యుతదేవరాయలు పదచ్యుతిని కావించుటకు రామరాజు ప్రబల ప్రయత్నం చేశాడు. అళే రామరాజు లేక తన సైన్యమును 3,000 మంది మహమ్మదీయులు చేర్చుకున్నాడు. రాయ సంస్థానంతో కీలక సంస్థానంలో ఉద్యోగంలో ఉన్నటువంటి అచ్యుతదేవరాయల ఆశ్రితులు అందరినీ కూడా తొలగించి వారికి బదులుగా తన వారిని నియమించాడు. దాని ఫలితంగా అప్పటి వరకు రాజ్యాభిమానంతో ఏలిన వారి కొలువున ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా తొలగించబడ్డారు. ఆ తర్వాత అచ్యుతదేవరాయ అన్నయ్య రంగప్ప కొడుకైన సదాశివరాయుడు రామరాజును చేరతీసి భద్రసింహ అధిష్ఠించడానికి అచ్యుతదేవరాయల కంటే అతని ఎక్కువ హక్కు కాదని ప్రకటించి అతని సామ్రాజ్యాభివృద్ధి చేసి అతని కార్యకర్త రాజ్యకారము తానే నిర్వహింపజేయగాడు. కార్యకర్తగా ఉంది రాజ్యాధికారం. అచ్యుతదేవరాయల కాలం అంతా కూడా దండయాత్రతోటి తిరుగుబాటులతోటి గడిచినప్పటికీ అతడు కూడా సాహిత్యం పోషించాడు. అచ్యుతదేవరాయలు స్వయంగా తాళమహోదరి అను గ్రంథమును సంస్థను రచించాడు. అతని ఆస్థాన కవి రాజరాజ డిండిని భట్టు అచ్యుత రామాభ్యుదయమును కావ్యమును భాగవత చెంపును సంస్థలో రచించి అతనికి అచ్యుతరాయలకు అంకితం ఇచ్చాడు. ఈ తిరుమలాంబను కవయిత్రి తన వరదాంబికా పరిణయంలో అచ్యుతదేవరాయల జీవిత విశేషమును వెంకటాద్రిని యువరాజుగా పట్టాభిషేకం చేయడం గల విశేషములను వివరించింది. అచ్యుతదేవరాజు కుమారు బహుకరించినటువంటి స్వర్ణ మేరువును ప్రస్తుతించు ఓడూరి తిరుమలాంబ రాసిన శ్లోకములను హంపీలోని విఠలనాథ దేవాలయం ముందు ఇప్పటికీ ఉన్నవి. కృష్ణదేవరాయల కుమార్తెని అళియరాజు రామరాజు భార్య అని చెప్పబడు మోహనాంగి మారీచి పరిణయమును కూడా ఆ కాలమునే రచించింది. రాధామాధ కవి అచ్యుతదేవరాయలను ప్రస్తుతించాడు. అచ్యుతదేవరాయల మరణాంతరం అతని కుమారుడు మొట్టమొదటి వెంకటపతిరాయలు 1542 నుంచి 1543 వరకు కూడా రాజ్యాభిషిక్తుడయ్యాడు. కానీ అధికారం అంతా కూడా తన మేనమామైనటువంటి సకలము తిమ్మయ్యే వశపరుచుకున్నాడు. మరికొంతకాలానికి మేళ్ళని చంపించి తిమ్మయ్యే రాజు అయ్యాడు. అడే రామదాసుని తుంగభద్ర ఒడ్డున యుద్ధంలో వచించి అచ్యుతదేవరాయల అన్న కొడుకును సదాశివరాయలను 1513, 1743, 1570 వరకు నామమాత్రంగా రాజును కావించి అతని పేర మిక్కిలి వైభవంతో 23 సంవత్సరములు రాజ్యం పరిపాలించాడు. రామరాయలు రాజ్యాధికారమును చేపట్టినప్పటికీ తుళువ వంశం వారు అక్కడి నుండి కూడా తుళువ వంశం వారు వెనుకటి ఆర్వాటి వంశం విజయ సామ్రాజ్యం వహించిన తర్వాత చేపట్టినప్పటి నుండి కూడా ఎప్పుడైతే రామరాయ రాజ్యాధికారాన్ని స్వీకరించాడో అప్పటి నుంచి కూడా తుళువ వంశం వెనుకబడి
రఘువంశం రాజాధిపత్యం వహించింది. ఈ విధంగా పూర్తయింది.